సో యూనిట్ 3లో వచ్చేసరికి ఫస్ట్ 2 యూనిట్స్ చెప్పాను. వీడియోస్ ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి, మన ప్లేలిస్ట్లో అన్నీ ఉంటాయి. సో యూనిట్ 3 వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ డీలింగ్ విత్ మిస్సింగ్ డేటా అండ్ ద ప్రాసెస్ ఆఫ్ పార్టిషనింగ్ ఏ డేటా సెట్ ఇంటూ సపరేట్ ట్రైనింగ్ అండ్ టెస్ట్ డేటా సెట్. క్వశ్చన్ ఏంటి భయ్యా ఇంత ఉంది అంటున్నారా? సో సింపుల్గా చెప్తాను, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. సో డీలింగ్ విత్ మిస్సింగ్ డేటా. సో మిస్సింగ్ డేటా ఏంటి మన డేటా ఏదైనా మిస్ అయితే అది ఎలా మిస్ అవుతుంది, సో దాన్ని మనం ఎలా డీల్ చేస్తాం. సో మనకి రియాలిటీలో కాకుండా ప్రోగ్రామింగ్లో కూడా డేటా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో డిలీషన్ ఫస్ట్ డిలీట్ చేసినప్పుడు, అంటే మనం ఏంటంటే ఒకసారి మనం డిలీట్ చేసినప్పుడే కొంచెం డేటా మిస్ అవుతూ ఉంటుంది, అంటే మనకు అనుకోకుండానే దాన్ని కూడా డిలీట్ చేస్తాం. సో ఈ డిలీషన్లో ఎలా ఉంటుందంటే లిస్ట్ వైజ్ డిలీషన్, పెయిర్ వైజ్ డిలీషన్. అంటే ఒక లిస్టు లైన్గా లిస్టులన్నీ ఒకసారి సెలెక్ట్ చేసి చేస్తాం, లేకపోతే పెయిర్ వైజ్ ఇది చేయాలని చెప్పి. అగైన్ మనకి నో నీడ్ అంతా తెలియాల్సిన పని లేదు. డిలీషన్, లిస్ట్ వైజ్ డిలీషన్, పెయిర్ వైజ్ డిలీషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంప్యూటేషన్ అంటే ఈ టర్మ్ మీనింగ్ నాకు మీరే చెప్పాలి కింద కామెంట్స్లో. ఇంప్యూటేషన్ అంటే ఏంటి? ఒకవేళ మీకు రియల్గా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంప్యూటేషన్ అంటే ఏంటో నాకు కింద కామెంట్లో చెప్పండి. సో ఇంప్యూటేషన్లో మీన్, మీడియన్ ఇంప్యూటేషన్, మోడ్ ఇంప్యూటేషన్, రెగ్రెషన్ ఇంప్యూటేషన్, అవుట్ డెక్ ఇంప్యూటేషన్, మల్టిపుల్ ఇంప్యూటేషన్. ఓకే ఇదంతా ఏంటి? అదంతా అవలేదు. నేను ఓన్లీ ఎగ్జామ్ 2 రోజులు, 1 రోజు ఉన్న వాళ్ళకి, ఒక నైట్ బ్యాటింగ్ చేస్తారు కదా, 1 డే బ్యాటింగ్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని మాత్రమే రాశాను. సో హెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి, మీన్ మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందో తెలుసు కదా, దాన్ని బట్టి మీ ఓన్ వర్డ్స్లో రాయండి. సో దీన్ని చెప్పాలంటే డైరెక్ట్ కాన్సెప్ట్ మళ్ళీ ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అంత టైం లేదు, అంత మీకు గుర్తున్నది కాబట్టి ChatGPT అని చాలా వరకు మెటీరియల్స్ రెఫర్ చేసి సింపుల్గా ఈ క్వశ్చన్కి ఎలా రాయాలనేది మాత్రమే రాశాను. సో అది గుర్తుపెట్టుకోండి, హెడ్డింగ్లు పెట్టి ఏదైనా రాయండి. మ్యాక్సిమం మార్కులు పడే అవకాశాలు 95% ఎక్కువ ఉంటుంది. మీ రైటింగ్ బాగుంటే వెల్ అండ్ గుడ్. సో ఇగ్నోరింగ్ మిస్సింగ్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయాలి. ఫ్యూచర్ ఇంజనీరింగ్. సో ఈ 4 డీలింగ్ విత్ మిస్సింగ్ డేటాలో ఒకటి హెడ్డింగ్ పెట్టి 4 ముక్కలకి 4 పదాలు రాసి హెడ్డింగ్ కింద రాసి నీట్గా ప్రజెంట్ చేయండి. దీని తర్వాత ఒక క్వశ్చన్ అడిగాడు, డీలింగ్ విత్ మిస్సింగ్ డేటా రాసాం. నెక్స్ట్ వచ్చేసరికి పార్టిషనింగ్ డేటా సెట్ ఇంటూ సపరేట్ ట్రైనింగ్ అండ్ టెస్ట్ డేటా సెట్ అన్నాడు కదా. ఇంకోండి మనకి పార్టిషన్ అన్నాం కదా, దీనికి ఇందులో ట్రైనింగ్, టెస్టింగ్ ఉంటుంది. ట్రైన్ అంటే ఏం చేస్తుంది, మోడల్కి టీచ్ చేస్తుంది. టెస్టింగ్ అంటే ఎవాల్యుయేట్ చేస్తుంది. సో పార్టిషన్ మెథడ్స్ కొన్ని అయితే ఉంటాయి. సో అవే ర్యాండమ్ స్ప్లిట్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, K-fold క్రాస్ వాలిడేషన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఇంకో వీడియోలో చెప్తాను. ఇంకోటి వచ్చి LOOW, లీవ్, నో, అవుట్. ఇది అవసరం లేదు, జస్ట్ ఇది రాయకండి ఇది. సో అడ్వాన్స్డ్ లెవెల్ ఇది. మనకి ర్యాండమ్ స్ప్లిట్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, K-fold క్రాస్ వాలిడేషన్, పార్టిషన్ మెథడ్స్. సో వాడు అక్కడ పార్టిషన్ చేయమన్నాడు ఒక డేటా సెట్ని. అది ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఒక డేటా సెట్ తీసుకుంటాం. ఆ డేటా సెట్ తీసుకున్న తర్వాత దాన్ని 2 డేటా సెట్స్కి అయితే డివైడ్ చేస్తాం. ట్రైనింగ్, టెస్టింగ్. ఒక డేటా సెట్ ఏమో ట్రైనింగ్కి, ఒక డేటా సెట్ ఏమో టెస్టింగ్కి. నా చిన్నప్పటి నుంచి చెప్పుకొని వస్తున్నా, ఇదే ముందు వీడియోస్ చూసుకుంటా, అంటే కంటిన్యూస్గా వచ్చిన వాళ్ళకి అర్థం ఉంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి రేషియో అయితే మనం చూస్ చేసుకోవాలి, అంటే ఎంత రేషియోలో డివైడ్ చేయాలి ఏంటనేది స్ప్లిట్ రేషియో. తర్వాత స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. సో ఓకే, మళ్ళీ ఏంటిది అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ఫర్దర్గా కాన్సెప్ట్ వెళ్ళేటప్పుడు అర్థమవుతుంది. యూజ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, అవాయిడ్ ఓవర్ ఫిట్టింగ్. ఈ 4 స్టెప్స్ ఎలా మనం దాన్ని పార్టిషనింగ్ చేస్తాము, ఒక డేటా సెట్ని ఒక సపరేట్ ట్రైనింగ్ అండ్ టెస్ట్ డేటా సెట్గా ఎలా పార్టిషనింగ్ చేస్తామో దానికి ఈ 4 స్టెప్లు కంపల్సరీగా పడాలి. ట్రైన్ అండ్ టెస్ట్ డేటా సెట్, స్ప్లిట్ రేషియోస్ యూజ్ చేసుకోవాలి, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ యూజ్ చేయాలి, ఓవర్ ఫిట్టింగ్ అన్నది అవాయిడ్ చేయాలి. సో ప్రోగ్రామ్ అన్నది కంపల్సరీగా రాయాలి. సో ఇందాకలాగే సేమ్ ప్రోగ్రాము, కాకపోతే ఇక్కడ యాడ్ చేయలేదు. ఎన్సింబుల్ ఇంపోర్ట్ ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్. ఇది ఈ ప్యాకేజ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. CLF ఈక్వల్స్ టు ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్, ర్యాండమ్ స్టేట్ ఈక్వల్స్ టు 42, CLF.fit ఎక్స్టైన్ వైడర్. ఇదంతా కామన్. ఎక్కువ అంతా జస్ట్ ఈ 2 యాడ్ చేసుకోండి మీ కోడ్లోకి, అవి తీసేసి పాతవి. సో లైన్గా రెగ్యులర్గా చూసిన వాళ్ళకి అయితే అర్థమవుద్ది. సో ఇది అర్థం కాకపోయినా నోట్ ఇన్ ఎగ్జాంపుల్ మీరు కుదిరితే రాయండి, లేకపోతే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రాసేయండి. ఎగ్జాంపుల్ ఉంటే మంచిది కోడ్. ఒకవేళ మీకు ఒకవేళ ఇది అర్థం కాకపోతే కోడ్ ChatGPT కూడా వెళ్ళండి, సింపుల్ కోడ్ ఇవ్వమనండి, ప్రాంప్ట్ కూడా సరిపోద్ది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్, పార్టిషన్ ఆఫ్ డేటా, మిస్సింగ్ డేటా అన్నది దానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.